నమస్కారం. నా పేరు కొల్లాబతుల సూర్యకుమార్. నేటి శీర్షిక గిడుగు పిడుగు తెలుగుకు గొడుగు. గిడుగు రామమూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో వెంకయ్యమ్మ వీరాజు దంపతులకు 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించారు. ఈయన వాడుక భాష ఉద్యమం నడిపి గిడుగు పిడుగు అనిపించుకున్నారు. పాఠ్యపుస్తకాలలో వాడుక భాషను ప్రవేశపెట్టడంలోనూ, సాహిత్య రంగంలో వ్యవహారిక భాష విస్తృతంగా వ్యాప్తి చెందడంలోనూ విశేష కృషి చేశారు. సవరజాతి కోసం సవర భాషకు లిపిని రూపొందించి నిఘంటువును వ్యాకరణను తయారు చేయడంలో వీరి కృషి ప్రశంసనీయమైంది. మెమొరండం ఆన్ మోడర్న్ తెలుగు, పాదెనుగు గమ్మ, బాలకవ శరణ్యం, గద్య చింతామణి అనే రచనలతో పాటు ఈయన సవర భాషలో అనేక రచనలు చేసి సవర భాషాభివృద్ధికి కృషి చేశారు. ఇతడు గిడుగు కాదు పిడుగు లాంటివాడు అని టేకుమల్ల కామేశ్వరరావు గారు అనగా, గిడుగు మాకు ప్రేరణని శ్రీశ్రీ గారు అన్నారు. గిడుగు వారు చేసిన కృషికి గుర్తింపుగా ఖైదర్ ఈ హింద్ బంగారు పథకము, రావు బహదూర్ కళా ప్రపూర్ణ వంటి బిరుదులను ఇచ్చి గౌరవించారు. ఈయన 1940 జనవరి 22వ తేదీన మరణించారు. ఈయన తెలుగు భాషాభివృద్ధికి చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా ఈయన జన్మదినం అయిన ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలుగు భాషలో మంచి రచనలు చేసి ప్రసిద్ధి పొందిన కొందరు మహానుభావులను గుర్తు చేసుకుంటూ ఒక కవిత. శీర్షిక తెలుగమ్మ. గురజాడ ఎడుగు గురిజాడగా మారి గురుతర భాగ్యతాయి తెలుగుకు చిలకమర్తి దేశభక్తి పాడియావు చిందించే రక్తస్వరా గీతమై విశ్వనాథిని 1000 పడగలు విప్పారగా విశ్వనరుడుగా జాషువా విజృంభించగా శ్రీశ్రీ కవితలు శ్రీలుగా ఉప్పొంగగా సినారే సాహిత్యం విశ్వంభరి అయి కాలోజీ సిరాచుక్కల లక్ష్యమెదల్ల కదలిక కాళీయ మర్దనమై నాట్యమాడగా మన వేమన ఆటవిరుదుల యాడిపాడి మనవే మన పద్యములుగా మార గిడుగు పిడుగై మిరుమిట్లు గొల్పి వాడుక భాష సవరకు వేడుక లిపిచేయ గతమెంతో ఘనకీర్తి గల తెలుగమ్మ వర్తమానమైన ఒక వర్తమానమీయమమ్మ. నమస్కారం.